హాయ్ మామ, నేను మీ మెడికల్ రిప్రజెంటేటివ్ని. సో ఈరోజు వర్క్ అయితే భీమవరం పెట్టుకున్నాం. అంటే 3 కంపెనీస్ కలిసి వెళ్తున్నాం మామ. ఎవరికి వాళ్ళు సపరేట్మే, వాళ్ళ మేనేజర్లు వచ్చారు, నేను వెళ్తున్నాను. సో తెలిసిందే కదా మామ, భీమవరానికి అసలు ఆ బస్సులో ట్రైన్లో కనెక్టివిటీ సరిగ్గా ఉండదు, ఎక్కువసేపు వెయిట్ చేయాలి. ఈ లోపు డాక్టర్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోతారని చెప్పి మా ఫిరోజ్ అని అయితే మాత్రం కార్ తీసుకొచ్చాడు. చూస్తున్నారుగా, డ్రైవ్ చేసేది ఫిరోజే తన పేరు. సో ఇంకో అతను ఉన్నారు కదా, చాలా మంచి మనిషి అని మాకు ఈరోజు బాగా అర్థమైంది. మంచి జోయల్గా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అనమాట, మాకు ఈరోజే తెలిసింది. సో ఇతని వల్ల చాలా ఎంటర్టైన్ అయింది మామ, భీమవరం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా. సో ఆ జర్నీ తర్వాత ఫైనల్గా భీమవరం అయితే రీచ్ అయిపోయాం. చూస్తున్నారుగా మామ, ప్రతి కాల్ దగ్గర ఈ రోజు వచ్చిందంటే శనివారం 20-30 మంది రిప్రజెంట్ ఉంటారు మామ ప్రతి హాస్పిటల్ దగ్గర. సో ఫైనల్గా అయితే అక్కడ భీమవరం వర్క్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామా. మొత్తం ఫుల్ నీరసం అయితే వస్తుంది. ఈ భీమవరం వెళ్తే ఎందుకో తెలియదు మామ, మనుషులు మొత్తం నీరసం అయిపోతుంటాం, ఎందుకో తెలియదు. మా ఊరు రెస్ట్ తీసుకున్నారు ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి అయితే మరి రిటర్న్ జర్నీ అయితే మామూలు ఫన్ లేదు మామ. మా సీనియర్ మేనేజర్లు అయితే మాకు మంచి ఫన్ అయితే ఇచ్చారు. సో అదేంటో చూడండి మా ఉంటాం. చేస్తాడండి ఏదో ఒక లైఫ్ ఉండాలంటే నేనుంటే ఎవరికి నచ్చని వరస బయట పడలేక గుండెల్లోనే తడిసా. నా ఫైట్ అయిన నా బాధ నాకు